Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ ఇలాగైతే ఈసారి కష్టమే. ఏపీలో జనసేన పార్టీ సంస్థాగతంగా బలంగా లేదు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇమేజ్ మీదనే అది ఆధారపడి ఉంది. అయితే మొన్నటి వరకు ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ను పవర్లో ఎవరూ చూడలేదు. అధికారంలో లేనప్పుడు ఉండే క్రేజ్ కంటే అధికారంలో ఉన్నప్పుడు ఉండే ఇమేజ్కు చాలా తేడా ఉంటుంది. మైండ్ సెట్లోనూ నాయకుల్లో మార్పు వస్తుంది. అధికారంలోకి రాకముందు ప్రశ్నించడానికే వచ్చామంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించడమే మానేస్తారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుంది. ఈ విషయం అనేక రాష్ట్రాల్లో అనేక మంది విషయాల్లో వెల్లడైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడే, ప్రశ్నించే తత్వం ఉన్న నాయకుడే. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన నోరు విప్పితే ప్రతిపక్షంపైనే విరుచుకుపడుతున్నారని, అధికార పార్టీ నేతల అరాచకాలను ప్రశ్నించలేకపోతున్నారన్న ఆవేదన, ఆక్రోశం కేడర్లోనూ కాపు సామాజిక వర్గంలోనూ ఉంది. అనేక విషయాల్లో పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం, దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలను, కేడర్ను, ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. తాము కష్టపడి పనిచేసిన దానికి ఫలితం లేకుండా పోయిందన్న ఆవేదన, నిరాశ పార్టీ ముఖ్య కార్యకర్తల్లోనూ, పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లోనూ వ్యక్తమవుతోంది. ఇది పార్టీకి మంచిది కాదంటున్నారు. కూటమి పార్టీలు కలిసి ఉంటే గెలుస్తామని బిందాస్గా కూర్చోవడం మంచిది కాదని పార్టీ శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తేనే 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని, ఇప్పుడు 100కు పైగా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పనిచేసే పరిస్థితులు లేవన్నది పవన్ కళ్యాణ్ గుర్తిస్తే మంచిదని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగి 2 ఏళ్లు కాకముందే ఈ పరిస్థితి ఉంటే రాను రాను ఇది మరింత పెరుగుతుందని, అది పార్టీకి నష్టం చేకూర్చుతుందని కొందరు పార్టీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా నియోజకవర్గాల్లో కేడర్ నేతల విషయంలో సీరియస్ యాక్షన్కు దిగాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి.